దేశ రక్షణ రంగంలో మరో ముందడుగు పడింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మానవరహిత విమానాన్ని డిఆర్డీఓ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. సూపర్ స్పీడ్తో దూసుకుపోయిన ఈ విమానం డిఆర్డీఓ పరిశోధకుల్లో ఆనందం నింపింది. స్వదేశీ పరిజ్ఞానమైన అటోనమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ ఆధారంగా ఈ విమానాన్ని పరీక్షించారు. ఇంతకీ యుద్ధ విమానం ప్రత్యేకతలేంటి? రివ్వున ఎగిరింది, సాఫీగా దిగింది. దేశీయ తొలి మానవరహిత యుద్ధ విమానం సిద్ధం. సూపర్ సక్సెస్ అయిన డిఆర్డీఓ పరీక్షలు. ఇంతకీ యుద్ధ విమానం ఎలా పనిచేస్తుంది? యుద్ధం రీతులు మారుతున్నాయి. రాజుల కాలంలో కత్తులతో యుద్ధం చేసేవారు. ఆ తరువాత తుపాకులు, బాంబులు. ఇప్పుడు అణుయుగం. తరువాత యుద్ధం ఎలా జరుగుతుందన్న సంగతి ఎలా ఉన్నా ఎప్పటికప్పుడు యుద్ధ రీతులు మారుతున్నాయి. యుద్ధం చేసే విధానాలు, చేయాల్సిన పద్ధతులు మారుతున్నాయి. మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా ఆయుధాలు పోగు చేసుకున్న దేశమే బలంగా ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఆ విషయాల మీదే దృష్టి సారిస్తున్నాయి. భారత్ కూడా రక్షణ రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. అత్యాధునిక ఆయుధాలను సైన్యంలో చేర్చుతోంది. త్వరలో మానవరహిత యుద్ధ విమానం కూడా చేరబోతోంది. డిఆర్డీఓ నిర్వహించిన పరీక్షలు సూపర్ సక్సెస్ అయ్యాయి. దేశీయంగా అభివృద్ధి చేసిన మానవరహిత యుద్ధ విమానాన్ని డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి దీన్ని ప్రయోగించి టెస్ట్ చేశారు. మానవరహిత యుద్ధ విమానాలను అభివృద్ధి చేయడంలో ఒక పెద్ద విజయం సాధించినట్లు డిఆర్డీఓ తెలిపింది. ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ తొలి విమానాన్ని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించినట్లు ట్వీట్ చేసింది. ఈ మానవరహిత యుద్ధ విమానం పూర్తిగా సెల్ఫ్ ఆపరేషన్ మోడ్లో పనిచేస్తుంది. టేకాఫ్, వే పాయింట్ నావిగేషన్, స్మూత్ టచ్ డౌన్తో సహా ఖచ్చితమైన అన్ని ప్రమాణాలను ఈ విమానం చేరుకుంది. పరీక్షల్లో భాగంగా రన్వేపై విజయవంతంగా ఎగిరిన విమానం 15 నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టింది. నిర్దేశించిన రీతిలో తిరిగి రన్వేపై దిగింది. మానవరహిత యుద్ధ విమానాల తయారీకి డిఆర్డీఓ సైంటిస్టులు 10 ఏళ్ల కింద శ్రీకారం చుట్టారు. మొదట్లో నిర్వహించిన 2 ప్రయోగాలు ఫెయిల్ అయినా 2.5 ఏళ్లుగా కరోనా కారణంగా రకరకాల ఆటంకాలు ఏర్పడినా శాస్త్రవేత్తలు వెనుకంజ వేయలేదు. అనుకున్నది అనుకున్నట్లుగా యుద్ధ విమానాన్ని సిద్ధం చేశారు. ప్రయోగం విజయవంతం కావడంతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శాస్త్రవేత్తలను ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. వే పాయింట్ నావిగేషన్ సహా 100% ఖచ్చితత్వంతో ఈ ప్రయోగం విజయవంతమైంది. ఈ మానవరహిత యుద్ధ విమానానికి చిన్న టర్బోఫాన్ ఇంజిన్ను అమర్చారు. ఎయిర్ ఫ్రేమ్, అండర్ క్యారేజ్, ఫ్లైట్ కంట్రోల్స్, ఏవియానిక్స్ సిస్టంలను డిఆర్డీఓ సైంటిస్టులు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేశారు. రక్షణ వ్యవస్థలో కీలక అడుగులు వేస్తున్న భారత్ విదేశాల నుంచి క్షిపణులను దిగుమతి చేసుకుంటోంది. అయితే భవిష్యత్తులో సొంతంగా వీటిని తయారు చేసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా కొత్త ప్రయోగాలను చేపడుతోంది. ఇప్పుడు ఈ మానవరహిత యుద్ధ విమానం ప్రయోగంతో కొత్త ఒరవడి క్రియేట్ చేసినట్లయింది. టెక్నాలజీని అందుకుంటూ సైన్యానికి టెక్నాలజీని పరిచయం చేస్తూ ఇప్పటికే ఆర్మీలో భాగంగా మార్పులు చేస్తున్నారు. డిఆర్డీఓ కూడా ప్రయోగాలతో ముందుకు వెళ్తోంది. ఇలాంటి సమయంలో దేశీయంగా తయారైన మానవరహిత యుద్ధ విమానంతో సైన్యం మరింత స్ట్రాంగ్ గా మారడం ఖాయం. దీంతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. ఆర్థికంగానూ భారీగా కలిసొచ్చే అవకాశం ఉంది. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా తయారైన ఈ అన్మాన్డ్ కాంబాట్ వెహికల్ రక్షణ రంగ ప్రయోగాల్లో గేమ్ చేంజర్ గా మారటం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆధునిక యుద్ధ తంత్రం పూర్తిగా టెక్నాలజీ మీద ఆధారపడి కనిపిస్తోంది. మానవరహిత యుద్ధ విమానాలు, డ్రోన్లు యుద్ధాన్నే మార్చేస్తున్నాయి. సైనికుల మధ్య కాకుండా మెషిన్ల మధ్య యుద్ధం జరిగే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. దీంతో భారత్ సర్కార్ అలర్ట్ అయింది. సైన్యానికి టెక్నాలజీ అద్దుతోంది. అత్యాధునిక ఆయుధాలను అమ్ముల పొదిలో చేర్చుకుంటోంది. ఇంతకీ మానవరహిత యుద్ధ విమానాలు, డ్రోన్లు యుద్ధాన్ని ఎలా మలుపు తిప్పుతున్నాయి? రష్యా యుక్రెయిన్ యుద్ధం నేర్పిన పాఠమేంటి? రాబోయే యుద్ధాలను శాసించేది డ్రోన్లేనా? రష్యా యుక్రెయిన్ యుద్ధం నేర్పిన పాఠం అదేనా? యుద్ధ తంత్రాన్ని డ్రోన్లు ఎలా మారుస్తున్నాయి? టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న వేళ భవిష్యత్ యుద్ధాలు కేవలం మెషిన్ల మధ్య జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ప్రపంచంలోని సూపర్ పవర్ దేశాలు ఇప్పుడు మానవరహిత యుద్ధ వాహనాలపై నజర్ పెట్టాయి. భారత్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే డిఆర్డీఓ 3 అధునాతన ఆయుధాలను అభివృద్ధి చేసింది. మానవరహిత యుద్ధ విమానాలతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణి ఏటీజీఎంను డిఆర్డీఓ సైన్యం విజయవంతంగా పరీక్షించాయి. అర్జున్ యుద్ధ ట్యాంక్ నుంచి ఏటీజీ క్షిపణిని ప్రయోగించగా అది సక్సెస్ఫుల్ గా టార్గెట్ చేరుకుంది. ఇక అటు అభ్యాస్ హైస్పీడ్ ఏరియల్ టార్గెట్ ఎయిర్ క్రాఫ్ట్ ను కూడా డిఆర్డీఓ సైంటిస్టులు సక్సెస్ఫుల్ గా పరీక్షించారు. మానవరహిత వాహనాలు, యంత్రాలు భవిష్యత్ యుద్ధాల్లో కీలకం కాబోతున్నాయి. అలాంటి ఆయుధాలను పోగు చేసుకునేందుకు దేశాలన్నీ భారీగా ఖర్చు చేస్తున్నాయి.
ఆ విషయంలో భారత్ ఒక్కో అడుగు ముందుకేస్తోంది. మానవరహిత యుద్ధ విమానాలు, డ్రోన్లు యుద్ధాన్ని ఎలా మలుపు తిప్పుతాయో రష్యా యుక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి అర్థమైంది. 2 రోజులకు మించి పోరాడే స్థాయి లేదు అనుకున్న యుక్రెయిన్ డ్రోన్లతో రష్యాకు చెమటలు పట్టించింది. రష్యన్ సైనికులు పరుగులు పెట్టేలా చేసింది. యుక్రెయిన్ లాంటి చిన్న దేశమే డ్రోన్లతో ఆ స్థాయిలో పోరాడితే బడా దేశాలు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్యా యుక్రెయిన్ యుద్ధం డ్రోన్ల విలువేంటో ప్రపంచానికి చాటి చెప్పింది. యుద్ధంలో గెలవాలంటే బలమైన సైన్యం, అద్భుతమైన వ్యూహం కావాలన్నది ఒకప్పటి మాట. డ్రోన్లు చేతిలో ఉంటే చాలు శత్రువును కంట్రోల్ చేయడమే కాదు, పరుగులు పెట్టించొచ్చని యుక్రెయిన్ నిరూపించింది. రష్యా దగ్గర డ్రోన్లు లేవని కాదు, అంతకు మించి పవర్ఫుల్ డ్రోన్లు యుక్రెయిన్ దగ్గర ఉన్నాయి. అదే ఆ చిన్న దేశానికి అన్ని రోజులు పోరాడే బలమిచ్చింది. అద్భుతమైన టెక్నాలజీతో డ్రోన్లను తయారు చేస్తారు. కింద తిరిగే యుద్ధ ట్యాంకుల ఇంజిన్ వేడితో వాటిని గుర్తించి అటాక్ చేసే స్థాయి టెక్నాలజీతో వాటిని సిద్ధం చేస్తారు. శత్రువు ఎక్కడ దాక్కున్నా డ్రోన్ల నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉండదు. మానవరహిత యుద్ధ విమానాలు కూడా అంతే. టార్గెట్ ఫిక్స్ చేసి గాల్లోకి పంపిస్తే చాలు శత్రువు అంతు చూసి తాపీగా వెనక్కి తిరిగొస్తాయి. డ్రోన్లు, మానవరహిత యుద్ధ విమానాలపై శత్రు దేశాలు దాడి చేసినా ఎలాంటి ప్రాణాపాయం ఉండదు. కూల్చివేశామని ఆనందించేలోపు శత్రువును మరో విమానంతోనో డ్రోన్తోనో టార్గెట్ చేయొచ్చు. డిఆర్డీఓ వరుస ప్రయోగాలు దాయాది దేశాలకు వణుకు పుట్టిస్తున్నాయి. ఓవైపు నుంచి చైనా, మరోవైపు నుంచి పాకిస్తాన్ యుద్ధానికి కాలు దువ్వుతూ ఓ దేశం, గుంటనక్క బుద్ధి చూపిస్తూ మరో దేశం ఎప్పటికప్పుడు భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి దేశాలకు డిఆర్డీఓ వరుస ప్రయోగాలు, పరీక్షలు నిద్రలేని రాత్రులు మిగల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్కో ఆయుధాన్ని అమ్ముల పొదిలో చేర్చుకుంటున్న భారత రక్షణ రంగం శత్రు దేశాలకు పరోక్ష హెచ్చరికలు చేస్తోంది. సైన్యం కోసం భారీగా ఖర్చు చేయకపోయినా పటిష్టమైన టెక్నాలజీ చేతిలో ఉంటే చాలు ఎలాంటి యుద్ధంలోనైనా పైచేయి సాధించొచ్చు. అందుకే ఇప్పుడు చాలా దేశాలు అన్మాన్డ్ యుద్ధ విమానాలు, డ్రోన్ల మీద దృష్టి సారిస్తున్నాయి. చిన్న చిన్న డ్రోన్ల సాయంతో ఐఈడీలతో దాడులు చేయొచ్చు. ప్రమాదకరం అనుకున్న ప్రాంతానికి కూడా మానవరహిత యుద్ధ విమానాలను పంపించి బాంబులు విసరొచ్చు. యురీ ఘటన తరువాత మన సైన్యం బాలాకోట్ పై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. నిజానికి చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అది. ఆ తరువాత యుద్ధ విమానం కూలి కొన్ని గంటల పాటు అభినందన్ పాక్ ఆర్మీ చెరలో ఉండాల్సొచ్చింది. మానవరహిత యుద్ధ విమానాలతో అలాంటి పరిస్థితులు ఉండవు. టార్గెట్ ఫిక్స్ చేశామా, అటాక్ చేశామా, పని పూర్తయిందా, అంతే. యుద్ధం ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటోంది. అదే దారిలో ప్రయాణించేందుకు కొత్త ఆవిష్కరణలు అవసరమవుతున్నాయి. అలాంటి ప్రయోగాల్లో భారత్ దూసుకుపోతోంది. దేశీయ ప్రయోగాలతో సూపర్ సక్సెస్ కొడుతోంది.